హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మా ఇంట్లో రాఖీ పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఇప్పుడు చెప్తానండి. రాఖీకి ఈ విధంగా రెడీ చేసుకున్నామండి. పసుపు, కుంకుమ, అదే అక్షంతలు, కుంకుమ, దీపము, స్వీట్స్ అన్నమాట. మా అక్క, మా అన్నయ్యలు, వాళ్ళతో పాటు నేను అన్నమాట. మధ్యాహ్నమే రాఖీ కట్టామన్నమాట. ఈ విధంగా ముందుగా దీపం వెలిగించుకొని అన్నయ్య వాళ్ళని ఒక కుర్చీలో కూర్చోబెట్టి రాఖీ కట్టడానికి సిద్ధమయ్యాం అనమాట. ముందుగా మా అక్క రాఖీ కడుతుందండి. రాఖీ పండుగ అంటే చాలా స్పెషల్గా ఉంటుంది, ఆనందంగా కూడా ఉంటుంది. అసలు ఏ పండుగ అయినా ఆనందంగా ఉంటుంది, కానీ రాఖీ పండుగ అంటే మాకు ఇంట్లో చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట. ప్రత్యేకంగా ఎక్కువ ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు వస్తారు, మాకు గిఫ్ట్లు కూడా వస్తాయి కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది. నేను జస్ట్ సరదా కన్నాను, గిఫ్ట్ల గురించి కాదు, కానీ అదో ఆనందం కదండి. మా అక్కకి చీర ఇచ్చారనమాట. చూపించమని అంటున్నాను, చూపించకుండానే తీసుకొని వెళ్ళిపోతున్నది అనమాట. చూపించమని అంటున్నాను. అసలైన వాయిస్ అన్నది కొంచెం బాగా అదర్ వాయిసెస్ అంటే చుట్టుపక్కల ఉన్నవి కూడా వినబడుతున్నదండి. అందుకే నేను మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తున్నది. మా అక్క చూపించకుండా చీర తీసుకెళ్తున్నది, అందుకే చూపించి మళ్ళీ వెనక్కి వచ్చిందనమాట. మా చిన్నన్నయ్యకి కూడా కడుతున్నది. ఈరోజు ఈ రాఖీ కట్టడం అయిపోగానే ప్రతి రాఖీకి కూడా మేము బయటే లంచ్ చేస్తామండి. ఉదయము ఇంట్లో సేమియా పాయసం అది చేసుకొని బయట లంచ్ అన్నది చేస్తామన్నమాట. మా ఇంట్లో రాఖీ పండుగ రోజే జంజాల పౌర్ణమి అంటే జంజం కూడా మార్చుకుంటారనమాట. కొంచెం అందుకని స్పెషల్గానే ఉంటుంది, హడావిడిగానే ఉంటుంది. మా అక్క రాఖీ కట్టింగానే ఇంకా నేను మా ఇద్దరు అన్నయ్యలకి రాఖీ కడుతున్నాను. ఎండ మట్టుకు చాలా విపరీతంగా ఉందండి. చెమటలు విపరీతంగా పెడుతున్నాయి అన్నమాట, పడుతున్నాయి. ముందుగా మా పెద్దన్నయ్యకి రాఖీ కట్టాను. అక్షింతలు ఇచ్చి స్వీట్ పెట్టాను. తర్వాత ఆశీర్వచనం తీసుకున్నాను. తర్వాత ముఖ్యమైనది, ఇంపార్టెంట్ది గిఫ్ట్ కూడా తీసుకున్నాను. నా గిఫ్ట్ ఏంటి అని అంటే చూద్దాము, డ్రెస్ అన్నమాట. అంటే మెటీరియలే, పట్టు డ్రెస్ అన్నమాట అండి. కలర్ కూడా బాగుంది. మా అన్నయ్య కట్టింగానే మా రెండో అన్నయ్యకి కూడా, చిన్న అన్నయ్యకి కూడా కట్టాను. ముడి గట్టిగా ఉండడానికని మా పెద్దన్నయ్య ఇలా వేలు పెడుతున్నాడు అనమాట. తనకి తను పెట్టుకున్నాడు. మా చిన్నన్నయ్య కట్టినప్పుడు కూడా ఈ విధంగా పెట్టాడు. మా చిన్నన్నయ్యకి కూడా స్వీట్ ఇచ్చి అక్షింతలు ఇచ్చాను, ఆశీర్వచనం తీసుకున్నాను. అయిపోయిందండి. మళ్ళీ ఎవరి పనుల్లోకి, రాఖీ కట్టేసుకున్న తర్వాత ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మా అక్క ఇలా ఒక షార్ట్ తీసుకున్నాము. ఇలాగా లంచ్కి బయటికి వెళ్దాంలే అని బయటికి వెళ్ళామన్నమాట. హోటల్లో లంచ్ తిన్నాము. బాగుందండి లంచ్ అన్నది, బాగా ఉంది. మంచి ఐటమ్స్ అంటే నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజిటేరియనేనండి. ఎందుకంటే మేము వెజిటేరియన్సే కాబట్టి వెజిటేరియనే తిన్నాము. మా అన్నయ్య నాకు వడ్డించాడనమాట. ఈ విధంగా మా రాఖీ పండుగ జరిగిందండి. చాలా బాగా జరిగింది. చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా
జరిగింది. మరి మీ ఇంట్లో రాఖీ పండగ ఎలా జరిగిందో నాకు కామెంట్ చేయండి. లంచ్లో ఎలాగా ఐస్ క్రీమ్ వస్తుంది, అదేవిధంగా పాన్ కూడా వస్తుంది కదండి. ఇవన్నీ చూసాక మీరు కూడా ఒక లైక్ ఇచ్చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.